Yeah. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఎవరివన్. ప్రీవియస్గా మనం మీకు తెలిసిన ఎంతవరకు జరిగిన టాపిక్స్ మనకి స్విచ్చెస్ వరకు మనం చూస్తాం. టైప్స్ ఆఫ్ స్విచ్చెస్ అన్నీ కూడా, టైప్స్ ఆఫ్ వైరింగ్, రూల్స్ ఇవన్నీ చెక్ చేసాం. సో మీకు లాస్ట్ టాపిక్ స్విచ్చెస్ వరకు అయింది. సో దాని తర్వాత ఉన్న ఎలక్ట్రికల్ యాక్సెసరీస్, అంటే ఎలక్ట్రికల్ యాక్సెసరీస్లో మనం స్విచ్చెస్ వరకు చూసాం. దాని తర్వాత మిగతాయి మనం చూద్దాం. వైరింగ్కి సంబంధించి యూజ్ అయ్యి మనం చెప్పుకునే వైరింగ్కి సంబంధించి యూజ్ అయినవి అన్నీ కూడా మనం ఏంటంటేనన్నా హౌస్ వైరింగ్కి తగ్గట్టుగా మనం ప్రస్తుతం చెప్పుకుంటాం. మనకి ఇండస్ట్రియల్ వైరింగ్కి అన్నీ ప్రజెంట్గా చూసుకుని ఇండస్ట్రీలో కూడా సేమ్ వైరింగ్ చేస్తారు. ఎక్కడెక్కడ ఫ్యూజ్లు అన్నీ అలాగే వేసుకుంటారు. స్విచ్చెస్ అన్నీ వాడతారు, ఒక్కో చోట వేరే ఎంసీబీలు వాడతారు, ఇవి యూజ్ చేస్తారు. బట్ మనకి హెవీ లోడ్స్కి వచ్చేసరికి ఎక్కువగా మనకి బ్రేకర్స్ అనేవి వాడతారు. సో బ్రేకర్స్ కూడా మనకి రేటింగ్ని బట్టి, అంటే అక్కడ ఉన్న లోడ్ని బట్టి, ఎఫెక్ట్ని బట్టి బ్రేకర్స్ అనేవి వేయడం జరుగుతుంది. ఆ బ్రేకర్స్ టాపిక్ మనకి సర్క్యూట్ బ్రేకర్స్ అని చెప్పేసి మనకి సపరేట్ టాపిక్ ఉంటుంది. బ్రేకర్స్ టాపిక్ అప్పుడు వచ్చినప్పుడు చెప్తాను కన్ఫామ్గా. బట్ ఇప్పుడు దీంట్లో మాత్రం మీకు బ్రేకర్స్ అనేది ఒక ఐడియా రావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే, సో ఇప్పుడు మనం ఆ టాపిక్ దాకా వెళ్దాం. బట్ మీకు ఒకటి చెప్తున్నా, బ్రేకర్స్ ప్రతి దాని మీద, అంటే ప్రతి బ్రేకర్ ఎందుకు ఏం చేస్తుంది అనేది చిన్న మ్యాటర్ ఇచ్చి దాని యొక్క లైన్ డయాగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డయాగ్రామ్ మ్యాటర్ మీరు ఖచ్చితంగా రాసుకొని నేను దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. అందులో ఇది మీరు కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే తర్వాత సర్క్యూట్ బ్రేకర్స్ టాపిక్ వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అది. ఓకే, అంటే యాక్చువల్గా ఏంటంటే మీకు స్విచ్చెస్, హోల్డర్స్, ఎలక్ట్రికల్ యాక్సెసరీస్లో ఎంసీబీ, ఆర్సీసీబీ, ఈఎల్సీబీ, ఎంసీసీబీ దాకా ఎక్సెట్రా అన్నాడు. ఎక్సెట్రా అంటే మరి బ్రేకర్స్ తర్వాతే కూడా వస్తాయి. ఇంకా మరి ఓన్లీ ఎంసీసీబీ అని చెప్పి ఫుల్ స్టాప్ ఇచ్చేస్తే ఎంసీసీబీ వరకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బట్ అందులో మీకు ఎక్సెట్రా అని కూడా ఇచ్చాడు. ఎక్సెట్రా అంటే తర్వాత మళ్ళీ ఎంసీసీబీ తర్వాత ఎయిర్ సర్క్యూట్ బ్రేకరు, వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్స్, ఇవన్నీ బ్రేకర్స్ ఉంటాయి. మరి వాటి గురించి కూడా ఇవ్వాలి కదా ఎక్స్ప్లెనేషన్. అవి కూడా ఎలక్ట్రికల్ సప్లై ట్రాన్స్ఫర్ చేసే బ్రేకర్సే, ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్సే. బట్ మీకు అంటే ఏంటంటే జస్ట్ దానికోసం మీకు చిన్న మ్యాటర్ ఇచ్చి డయాగ్రామ్ ఇస్తాను, లైన్ డయాగ్రామ్. మీకు తర్వాత మళ్ళీ సర్క్యూట్ బ్రేకర్ సంబంధించి సపరేట్ టాపిక్ వస్తుంది. ఆ టాపిక్ వచ్చిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను వాటి కోసం. బట్ ఇప్పుడు మాత్రం ఒక లైన్ డయాగ్రామ్ ఇచ్చి దానికి సంబంధించి మీకు మ్యాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది మీరు కన్ఫర్మ్గా రాసుకోవాలి. సో టుడే టాపిక్ చూడండి. టుడే టాపిక్స్ నిన్న స్విచ్చెస్ వరకు చెప్పుకున్నాం. సో టుడే టాపిక్ వచ్చేసి ల్యాంప్ హోల్డర్స్. ల్యాంప్ హోల్డర్స్ అనేది మెయిన్ కూడా మనం చెప్పుకున్నాం మనం. As the name of the indicates, a lamp holder is used to hold the lamp and connect it electrical to supply terminals required from lighting purpose. The lamp holders may be bionic, cap and screw type, depending upon our requirement. These lamp holders are also manufactured the different designs. So lamp holder, ఎందుకన్నా ల్యాంప్ హోల్డర్ మనకి అది బల్బ్ను హోల్డ్ చేయడానికి అండ్ దానికి ఎలక్ట్రికల్ సప్లై, దాని టెర్మినల్స్ ద్వారా ఎలక్ట్రికల్ సప్లై ఇవ్వడానికి అండ్ దాన్ని లైటింగ్ పర్పస్ కోసం మనం దాన్ని యూజ్ చేస్తాం. లైట్స్ అనేది హోల్డ్ చేయడానికి మనం దాన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఎక్కడైనా లైట్ కావాలంటే లైట్ ఇలా పట్టుకుని ఉంచోలేం కదా మనం చాలాసేపు లైట్ అంతా. సో మన ఈ ల్యాంప్ హోల్డర్స్ వల్ల ఏమవుతుందంటే మనకి ల్యాంప్ అనేది మనకి యూజ్ చేస్తాం అనమాట. మనం ఆ ల్యాంప్ని హోల్డ్ చేసి దానికి ఎలక్ట్రికల్ సప్లై ఇచ్చి దానికి కనెక్షన్ కంటిన్యూ వెలిగేలాగా మనం స్విచ్ ఆన్ చేస్తే కంటిన్యూ వెలిగేలాగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్నాం మనం. అది మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ డిజైన్స్లో దొరుకుతుంది. దాన్ని ఎలా ఫిక్స్ చేస్తారు? క్యాప్ అండ్ స్క్రూతో, దాన్ని స్క్రూ ఎండ్స్తో ఫిక్స్ చేస్తారు. దాన్ని డిఫరెంట్ డిజైన్స్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అండ్ మనకు కావాల్సిన డిజైన్ టైప్లో మనకి, అంటే ఈ టైప్ డిజైన్ ఇక్కడ వర్కౌట్ అవుతుందని చెప్పేసి మనకు కొన్ని డిజైన్స్ ఉన్నాయి దాంట్లో. సో ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ మనం, ఆ టైప్ ఆఫ్ హోల్డర్స్ కూడా మనం చూద్దాం. సో చూడండి అన్న, సమ్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ ల్యాంప్ హోల్డర్స్ ఆర్ డీటెయిల్డ్ బిలో. సో ఫస్ట్ వన్, బటన్ హోల్డర్. బటన్ హోల్డర్ అన్నారు, బటన్ ల్యాంప్ హోల్డర్. దీస్ ల్యాంప్ హోల్డర్స్ మే బీ ఆన్ బేస్ ఆర్ బ్యాక్ లైట్ విత్ brass plunger. The holder are fixed on either on round block or wooden board with the help of wooden screws. సో ఇది ఏం చేస్తారంటే మనకి వుడెన్ సాట్ మీద ఫిక్స్ చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే మనం రెగ్యులర్గా అన్నట్టుగా వాడుతుంది. ఇది మనం ఎక్కడ సీలింగ్కి ఇది ఎక్కువ ఏంటంటే
వాల్కి వాడరు, సీలింగ్కి వాడతారు. ఎక్కడన్నా ఇండికేషన్కి సంబంధించి మన పవర్ ప్లాంట్స్లో అవనండి, సబ్స్టేషన్స్లో అవనండి, ఇండికేషన్స్ కోసం అని చెప్పేసి ఈ ల్యాంప్స్ పెట్టుకుని ఈ ల్యాంప్స్కి బల్బ్స్ ఫిక్స్ చేస్తారు. అంటే మనకి ఏదైనా ట్రిప్ అయినా వెంటనే ఈ ల్యాంప్ ద్వారా కమాండింగ్ ఇండికేట్ అయ్యేలాగా మనకి ఈ హోల్డర్స్ అనేది యూస్ చేసుకుంటారు. కొన్ని చోట్ల వుడెన్ బోర్డు ఫిక్స్ చేసుకుని. సో ఈ టైప్ ఆఫ్ హోల్డర్స్ ఇలాంటి చోట్ల వాడతారు. మెయిన్గా ఇది సీలింగ్ వాడతారు నన్ను. సీలింగ్ పైన అంటే మన పైన పెట్టుకుని లైట్ అంతా కింద స్ప్రెడ్ అయ్యేలాగా వాడతారు. మనం వాల్కి పెట్టుకునేది కాదు, ఇది వాల్కి పెట్టుకునేది వేరే ఉంటుంది హోల్డర్. సో ఇది బటన్ ల్యాంప్ హోల్డర్, ఈ టైప్ అనమాట మనకి. సో చూసారుగా డయాగ్రామ్స్ అన్నీ కూడా మీరు వేయాలి కన్ఫామ్గా. నెక్స్ట్ చూడండి, పెండెంట్ ల్యాంప్ హోల్డర్ అనేది చూడండి. ద ల్యాంప్ హోల్డర్ ఈజ్ ఆల్సో ఏ హ్యాంగ్ ద ల్యాంప్ ఫ్రమ్ సీలింగ్ రోస్ విత్ ఫ్లెక్సిబుల్ వైర్. Sometimes these holders are providing with lamp shades to divert the upwards light to downwards. These may be of brass or backplate with brass plunger. సో అన్నట్లు కూడా లోపల బ్రాస్ ప్లంగరే వాడతారు నన్ను. ఈ టైప్ ఆఫ్ హోల్డర్స్ ఏంటంటే మనకి హ్యాంగింగ్ చేసుకోవచ్చు ఫ్లెక్సిబుల్ వైర్ వేసుకుని. దీన్ని మనకు కాలితే అప్వర్డ్కి ఇలా మనం తిప్పుకోవచ్చు, కిందకి కాలితే కిందకి ఇలా చూపించుకోవచ్చు. మనకు అవసరం అయితే ఇప్పుడు సడన్గా పైన చూడడానికి ఇలా హ్యాంగ్ అవుతున్న లైట్ని మనం ఇలా తిప్పేసి పైకి కావాల్సినవి చూడొచ్చు, లేదా కిందకి ఉంటుంది ఇది. సో ఈ టైప్ ఆఫ్ హోల్డర్స్ అనేది మెయిన్గా హ్యాంగింగ్ హోల్డర్స్ అంటారు, హ్యాంగ్ హోల్డర్స్ అని కూడా అంటారు వీటిని. సో ఇది హ్యాంగింగ్ చేయొచ్చు, మనకి ఫ్రీగా ఉంటుంది ఇది పెండెంట్ ల్యాంప్ హోల్డర్ అనేది. నెక్స్ట్ angle lamp holder. The angle lamp holders are used to focus the light at the angle is fixed directly on wall or wooden boards or round blocks with the help of jetties and wooden screws. jetties and wooden screws. These may be of brass or backlight with brass plunger. సో ఇది యాంగిల్ హోల్డర్ అనేది ఎక్కడ మనకి వాల్స్లో ఫిక్స్ చేస్తాం. మేజర్గా ఎక్కువ ఇంట్లో వాడేది ఇదే ఎక్కువ వాడతాం మనం. వాల్స్ దగ్గర బెడ్ బల్బ్స్ కానీ చెప్పేసి, సైడ్ వాల్స్ కానీ చెప్పేసి ఎక్కువ ఈ యాంగులర్ హోల్డర్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్వివెల్ ల్యాంప్ హోల్డర్. దీస్ ల్యాంప్ హోల్డర్ ఆల్సో ఫర్ లైటింగ్ టు షాప్ విండోస్, షోకేసెస్ ఎక్సెట్రా. It consists of ball and screws joint fitted between back plate the lamp holder from the purpose of moving the light and wide angle. సో ఈ ల్యాంప్ హోల్డర్స్ స్వైవల్ ల్యాంప్ హోల్డర్స్ అని ఎక్కడ వాడతారు మనకి షోరూమ్స్లో, షోకేసెస్లో అండ్ వాటిలో ఫోకస్ లైట్ వాడడం కోసం ఈ లైట్లు వాడతారు. అండ్ ఇదేంటంటే మనకి అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు. ఈ పైన ఉన్న ఈ బేస్ ఉంది కదా పైన, ఈ బేస్ టైట్ స్ట్రిప్ ద్వారా మనం దీన్ని అటు ఇటు మూవ్ చేయొచ్చు. ఈ లైట్ని కూడా మనం ఎలా కావాలో అలా తిప్పేసి దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ ఫోకస్ ఇటు పక్క పడాలి కొంచెం యాంగిల్, మనకి ఏ టైప్ కావాలి ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. ఈ లైట్ని మనం టోటల్ 360 degrees దీన్ని రౌండ్ చేయొచ్చు. అప్ కూడా పెట్టుకోవచ్చు, లేదా డౌన్ కూడా పెట్టుకోవచ్చు. సో అలా ఉంటుంది ల్యాంప్ హోల్డర్ అనేది. నెక్స్ట్ బ్రాకెట్ ల్యాంప్ హోల్డర్. దీస్ ల్యాంప్ హోల్డర్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు ఫోకస్ లైట్ ఫ్రమ్ ఆన్ ద ఫ్లోర్ ఆర్ ఇట్ సమ్ యాంగిల్స్ slight away from the walls. Light shades can also be used from diverting all lights on floor. Such lamps are providing with such fittings which make then water light, so that these can be used outside of the house or from street lights. The basket may be of wood, aluminum and brass. The aluminum holders is simple and pendant holders made of base or backlights. సో ఈ టైప్ ఆఫ్ ల్యాంప్ హోల్డర్స్ అనేది ఎక్కడ వాడతారంటే మనకి ఎక్కువగా అవుట్ సోర్సెస్ గట్రా వాడతారు. మనకి స్టేర్ కేసెస్ గట్రా కొన్ని షోరూమ్స్ గట్రా మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందన్న మనకి స్టెప్స్ అనేది అవుట్ సోర్స్ నుండి పైకి వెళ్ళేది ఉంటుంది. మన నైట్ టైం అక్కడ మనకి లైట్స్ అయితే కావాలి. సో అక్కడ ఏం చేస్తారంటే ఈ టైప్ ఆఫ్ హోల్డర్స్, ఇది ఏంటంటే నీకు వాటర్ ప్రూఫ్ అనమాట. ఇది వాటర్లో ఉన్న దీంట్లో వాటర్ అనేది వెళ్ళడం జరగదు. పైన చూసారు వెనకాల మీకు రబ్బర్ సీలింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ పైన అంతా కూడా చాలా నీట్ కోటింగ్ ఇచ్చాడు. సో దీన్ని మనం వాల్కి ఫిక్స్ చేసి ఈ టైప్ ఆఫ్ హోల్డర్స్ని మనం ఫుల్ ఫోకస్ లైట్ పడేలా మనం చేయొచ్చు అనమాట. ఇది కూడా సమ్ ఫోకస్ లైట్ కింద వస్తుంది. ఇది కూడా కాదు మనం షోకేస్లో కూడా వాడతారు ఈ టైప్ ఆఫ్ లైట్. బట్ ఇది వాటర్ ప్రూఫ్ అనేది దీంట్లో మెయిన్గా ఉంటుంది. నెక్స్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ హోల్డర్. దీస్ ఆర్ యూజ్డ్ టు హోల్డ్ ద ఫ్లోరోసెంట్ ట్యూబ్స్ అండ్ పిన్ టైప్ హోల్డర్స్
ఆర్ జనరల్లీ యూజ్డ్. ఫ్లోరోసెంట్ ల్యాంప్ హోల్డర్ అంటే మనకి ట్యూబ్ లైట్స్ ఉన్నాయి చూసారు, మనకి దాన్ని ఫ్లోరోసెంట్ ల్యాంప్ అంటారు. ఆ ఫ్లోరోసెంట్ ల్యాంప్కి మనం దీన్ని ఈ హోల్డర్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది, అటు ఇటు ఆ పిన్స్ అనేది ఫిట్ చేయడం కోసం. ఓకే, మీకు తెలిసి ఇది అందరికి కామన్గా ఇది ఫ్లోరోసెంట్ ల్యాంప్ హోల్డర్స్ అంటారు. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్యూబ్ హోల్డర్స్ ఇమ్మంటే ట్యూబ్ హోల్డర్స్ ఇస్తారు వాడు, ఈ టైప్ ఎక్కడైనా షాపులో అడిగినా సరే. సో ఇది అది. నెక్స్ట్ సీలింగ్ రోజ్. These are fixed on wall near to the ceiling. Normally these are used to providing tapping to the pendant lamp holder, ceiling fans and fluorescent tubes etc. These are flexible wires. సో సీలింగ్ రోజ్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తారు? సీలింగ్ రోజ్ అనేది ఎక్కడంటే మనకి వాల్స్ దగ్గర ఎక్కడన్నా ఒక ట్యూబ్ పాయింట్ ఇచ్చుకోవాలి, ఒక ఫ్యాన్ పాయింట్ ఇచ్చుకోవాలి, అలాంటి చోట్ల మనకి సీలింగ్ రోజ్ అనేది వాడతారు. దీంట్లో ఏంటంటే లోపల వైర్స్ అనేది అక్కడికి వస్తే దానికి మనం వాళ్ళు ఏం చేస్తాం అంటే మనకి ఏంటంటే బయట అవుట్ సైడ్ వైర్లు జాయింట్ కాకుండా ఈ సీలింగ్ రోజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి జాయింట్స్ అనేది కాకుండా డైరెక్ట్ వైర్ అనేది మనం స్క్రూ ఫిట్టెడ్ చేసుకుని నీట్గా వైర్ అనేది కూడా చాలా నీట్గా, అంటే మనకి కొంచెం ప్రాపర్గా ఆడడం కోసం, అంటే కొంచెం మనకి చెత్తగా కాకుండా, అంటే కొంచెం మనకి ఏంటంటే కొంచెం నీట్గా ఆడేలాగా, మరి కొంచెం చండాలంగా కాకుండా కొంచెం నీట్గా ఉండేలాగా మనం వైరింగ్ అనేది చేసుకోవడానికి సీలింగ్ రోజ్ అనేది ఫ్లూరోసెంట్ ట్యూబ్స్ కనెక్ట్ చేయడానికి, సీలింగ్ ఫ్యాన్స్ కనెక్ట్ చేయడానికి అక్కడ వాడతాం మనం ఫ్లెక్సిబుల్ వైర్స్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ సాకెట్. దీస్ సాకెట్స్ హ్యావ్ ఇన్సులేటెడ్ బేస్డ్ విత్ మౌల్డెడ్ బేస్ having 3 terminals. The 2 terminal sleeves having some cross sections are used to connect phase and neutral wires, where the third have greater cross section is used to connect with earth wire. These are made for 5 amps and 15 amps loads. 2-pin sockets are also available in which only phase and neutral wires are connected. These are available in 5 amps capacity. సో ఇది సాకెట్. మీకు సాకెట్ అందరికీ తెలుసు, మీకు ఎందుకు యూజ్ చేస్తాం అనేది. సో సాకెట్లో ఏమన్నాడు, దీస్ సాకెట్స్ హ్యావ్ ఇన్సులేటెడ్ బేస్ అండ్ మౌల్డెడ్ బేస్ హ్యావింగ్ 3 టెర్మినల్స్ అన్నాడు. ఇది పైన అంతా కూడా ఇన్సులేటెడ్ బేస్ అని ఉంటుంది, మౌల్డ్ చేసి లోపల మీకు ఇంటర్నల్గా సప్లై టెర్మినల్స్ అనేది ఉంటుంది. అదేంటంటే త్రీ టెర్మినల్స్ స్లేవ్స్. ఇందులో 3 టెర్మినల్స్, ఇవన్నీ 3 టెర్మినల్స్ కదా మనకి ఇందులో. చూడండి, ద 2 టెర్మినల్ స్లేవ్స్ హ్యావింగ్ సమ్ క్రాస్ సెక్షన్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ ఫేస్ అండ్ న్యూట్రల్. ఇక్కడ చూడండి, ఒక 2 సెక్షన్స్కి వచ్చేసరికి ఒక క్రాస్ సెక్షన్ అంటే ఒక సైజ్ ఆఫ్ పట్టేవి ఇక్కడ ఉన్నాయి మీకు, అంటే ఇంత సైజే పడుతుంది, ఎంతకంటే పెద్దది పెడితే పట్టదు. సో ఆ టైప్ పడేలా ఇక్కడ మనకి ఇచ్చాడు. వాటిలో ఏం కనెక్ట్ చేస్తాడంటే ఫేస్ అండ్ న్యూట్రల్ కనెక్ట్ చేస్తాడు. అండ్ థర్డ్ హ్యావింగ్ గ్రేటర్ క్రాస్ సెక్షన్, అంటే మూడోది వచ్చేసి కొంచెం పెద్ద క్రాస్ సెక్షన్ ఉంటుంది, యూజ్ టు కనెక్ట్ విత్ ఎర్త్ వైర్. దీన్ని ఎర్త్ వైర్కి యూజ్ చేస్తాడు. సో దీంట్లో మనకు ఇంకోటి వచ్చేసింది ఏంటంటే, దీంట్లో మనకి 5 amps సాకెట్ ఉంటుంది, 15 amps సాకెట్ ఉంటుంది. అలాగే మనకి 2-pinలో కూడా మనకి సాకెట్ అనేది అవైలబుల్ ఉంటుంది. 2-pinలోకి వచ్చేసరికి మనకి పైన ఎర్త్ వైర్ కనెక్షన్ అనేది ఉండదు, ఓన్లీ ఫేస్ అండ్ న్యూట్రల్ కనెక్షన్ మాత్రమే ఉంటుంది. అది ఎంతలో ఉంటుందంటే 5 amps లోపే ఉంటుంది. 5 amps దాటి మనకి 2-pin సాకెట్ అనేది కన్ఫామ్గా ఉండదు. మనకి 5 amps పైన దొరకాలంటే ఖచ్చితంగా 3-pin తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్లగ్. These plugs are also having molded 3-pin or base or brass or any electrical conducting material. These are also made of 5 amps and 15 amps rating. These are used for taking power from socket. సో హోల్డర్, ఇది ప్లగ్ అన్న 3-pin ప్లగ్ టాప్ అంటారు దీన్ని. ప్లగ్ టాప్ అని అంటారు. అంటే ఈ ప్లగ్ మనకి ఏంటి యూజ్ అవుద్ది, ఏదైనా మన ఇంట్లో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్కి కానీ దేనికైనా సాకెట్ని సప్లై తీసుకోవాలంటే దానికి ఉన్న ఎలక్ట్రికల్ టెర్మినల్స్, మన వైర్ని దీనికి టెర్మినల్స్ కనెక్ట్ చేసుకుని మనం ప్లగ్లో పెట్టుకుంటాం. మనకి ఇప్పుడు ఏంటంటే కంపెనీ వాడు ఇచ్చే కొన్ని మెటీరియల్స్కి కంపెనీ డైరెక్ట్ ప్లగ్తో డిజైన్ చేసి ఇచ్చేస్తుంది. ఒక్కోసారి ఆ ప్లగ్స్ పోవడం జరుగుతుంది. మనం ఏం చేస్తుంది, దాన్ని కట్ చేసి మళ్ళీ అక్కడ వైర్ అనేది ఎక్స్టెండ్ చేసుకుని వైర్లు వేసుకోవడం జరుగుతుంది, అవునా. సో నెక్స్ట్, సో ఇవి ప్లగ్స్ ఇవ్వాలి మీకు. అండ్ నెక్స్ట్ చూడండి, మెయిన్ స్విచ్. ఈ మెయిన్ స్విచ్ కోసం ఆల్రెడీ ఇదివరకే మీకు 1 to 100 మొత్తం మీ అందరికి కూడా నేను మన ల్యాబ్ క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక బోర్డులో మీకు ఈ మెయిన్ స్విచ్ కోసం క్లియర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. మీరు ఐసీటీపీ అంటాం, అవి ఇవేనన్నా. ఐసీటీపీ అంటే ఐరన్ క్లాడ్ డబల్ పోల్ స్విచ్. ఐసీటీపీ అంటే ఐరన్ క్లాడ్ ట్రిపుల్ పోల్. సో వీటి ఎందుకు యూజ్ చేస్తారు, మనం మెయిన్ స్విచ్ అనమాట. మెయిన్గా స్విచ్ మొత్తం ఇంటికి వచ్చే టోటల్ సప్లైని ఆపడానికి మనం దీన్ని యూజ్ చేసుకుంటాం. దీన్ని మెయిన్ స్విచ్ అనుకుంటాం మనం.
సో దీనికోసం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం చాలా క్లియర్గా అయింది మీకు. సో అందుకే నేను ఇప్పుడు దీనికోసం ఇవ్వట్లేదు, దీనికి నోట్స్ మాత్రం ఇస్తాను నేను. సో మీరు క్లియర్గా నోట్స్ రాసుకోండి. ఇదివరకే మీకు మెయిన్ స్విచ్ కోసం, స్విచ్చెస్ కోసం, అన్నిటి కోసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను మీకు క్లాస్లో ఉండగానే. ఈ మెయిన్ స్విచ్ ఏంటంటే మీకు అక్కడ క్లియర్గా దీన్ని చూపించి, మీకు అక్కడ మన ల్యాబ్లో బోర్డు ఉంటుంది, ఆ బోర్డు దగ్గర మీకు ఎనర్జీ మీటర్ నుంచి మెయిన్ స్విచ్కి ఎలా ఇస్తాం, మెయిన్ స్విచ్ నుంచి ఇంట్లో సప్లైకి ఎలా ఇస్తాం అనేది క్లియర్గా మీకు చెప్పాను. సో ఈ మెయిన్ స్విచ్ కోసం ఒకసారి రివైజ్ చేసుకోండి మీరే. దీంట్లో ట్రిపుల్ పోల్ ఉంది, డబల్ పోల్ ఉన్నది. ట్రిపుల్ పోల్ అనేది 3 ఫేజ్కి వాడతారు, డబల్ పోల్ అనేది సింగిల్ ఫేజ్కి వాడతారు. దీంట్లో న్యూట్రల్ ఏంటంటే న్యూట్రల్ కామన్గా తీసుకుంటారు బయట. సో ట్రిపుల్ పోల్ అనేది మెయిన్గా మనకి 3 ఫేజెస్ ఇక్కడ ఇచ్చేసుకుంటారు. అండ్ దీంట్లో ఏంటంటే ఫేస్ న్యూట్రల్ ఇచ్చుకుంటారు డబల్ పోల్. ఓకేనా? సో మీరు ఇవాళ ఎక్కడి వరకు నోట్స్ రాసుకోండి. ప్రీవియస్గా నెక్స్ట్ క్లాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ టుడే మీకు ఈ నోట్స్తో పాటు ఈ డయాగ్రామ్స్ కూడా అన్నీ వేయాలన్న. మీరు డయాగ్రామ్స్ కూడా కన్ఫామ్గా అన్నీ వేయాలి. కన్ఫామ్గా డయాగ్రామ్స్ వేయాలి. మీరు ఏం చేస్తారంటే మీరు నెట్లో కొట్టండి స్కీమాటిక్ డయాగ్రామ్స్ ఆఫ్ ఐసీడీపీ అనో, లేదంటే లైన్ డయాగ్రామ్స్ ఆఫ్ హోల్డర్స్, స్విచ్చెస్, ఇలా ఏదో ఒకటి. హోల్డర్స్, లైన్ డయాగ్రామ్స్ అంటే వేరే వచ్చేస్తాయి. స్కీమాటిక్ డయాగ్రామ్స్ అని కొట్టండి. సో స్కీమాటిక్ డయాగ్రామ్స్లో మీకు అన్నీ కూడా వస్తాయి. సో ఒకసారి ట్రై చేయండి అవి. ఒకవేళ అది లేకపోతే గీయాలి మీరు కన్ఫామ్గా డయాగ్రామ్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఉంటుందని నేను ఇలా కలర్ డయాగ్రామ్స్ ఇస్తున్నాను. ఓకేనండి. జాగ్రత్తగా ఉండండి ఇంట్లోనే అందరూ కూడా, ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు.